శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ నమో నమః. భవే భవే భవశ్వమాన్ భవోద్భవాయ నమః. సర్వం ఇంద్రకేలాద్రి మల్లికార్జునేశ్వరగడాక్షఫలసిత్యర్థం. మిథున రాశి వారికి జూలై నెలలో ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణి ఉండబోతోంది అనగా, మిథున రాశి వారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసేయాలని దృఢ సంకల్పంతో ఉంటారు. అగ్నికి ఆజ్యం తోడైందన్నట్టుగా మీకు శుభపరిమాణాలతో ఉన్నటువంటి మీ ఆలోచన ధోరణి తగ్గటువంటి వ్యక్తులు కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయడం జరుగుతుంది. అయితే ఎవరెవరు మిథున రాశిలోకి విచ్చేస్తారు అంటే, మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా మిథున రాశిలోకి విచ్చేస్తారు. జూలై నెలలో మిథున రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగడం, నీకంటూ అప్పులను తీర్చేయడానికి నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుని అప్పులన్నీ కూడా ఈ నెలలో తీర్చేయాలని దృఢ సంకల్పంతో దానికోసం జూలై 3వ వారంలో మీకు ఉన్నటువంటి అప్పులో 50% అప్పుని పూర్తి చేస్తారు. బంగారాన్ని బ్యాంకులో పెట్టడమనో, లేకపోతే మీకు ఉన్నటువంటి ఎప్పటి నుంచో వచ్చేటువంటి స్థలాన్ని ఎక్కువ ధరకి అమ్మేసి దాంట్లో వచ్చినటువంటి దానిలో సగభాగాన్ని మీరు అప్పులు తీర్చడం అనేటువంటి నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారు. సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి 2వ వారంలో మంచి అవకాశం ఉంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో కవలలను జనించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. మిథున రాశిలో ఉన్నటువంటి వారు వివాహం కొరకు ఎవరైతే ప్రయత్నం చేద్దాం అనుకుంటారో ఈ నెలలో వివాహానికి ప్రయత్నం చేయవద్దు. దూరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. నమ్మించి వంచి మోసం చేసే వాళ్ళే ఎక్కువగా గోచరిస్తున్నారు. కాబట్టి జూలై నెలలో వివాహానికి కాస్త వాయిదా వేయడం మంచిది. అంతేకాకుండా మిథున రాశి వారు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం 3వ వారంలో కలుగుతోందండి. ఖచ్చితంగా ఎంత చిన్న ఉద్యోగమైనా సరే ముందుగా ఊగొట్టేయండి. దీంట్లోంచి మీకు అభివృద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వారికి ఈ నెలలో అంత యోగదాయకంగా లేదు. విద్యార్థులు విదేశాల్లో చదవాలి అనుకున్న వారికి కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏర్పడుతోంది. ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశాలకి వెళ్ళాలి అనే ఆలోచనని వాయిదా వేసుకోవడమే చాలా మంచిది. మిథున రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క ఆలోచన ధోరణి అనేటువంటిది ఇబ్బందిదాయకంగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి మీరు నిర్ణయం ఏదైనా తీసుకునేటప్పుడు కానీ, ఎవరితో ఏదైనా చర్చించేటప్పుడు కానీ 1-2 సార్లు ఆగి ఆలోచించుకుని ఇది నిర్ణయం కరెక్టేనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని ఆ నిర్ణయాన్ని తెలియజేయండి. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి విషయంలో జూలై చివరి వారంలో మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఇక మిథున రాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే, ముఖ్యంగా లగ్స్కి సంబంధించి కానీ పక్కటెముకలు లాగడం, వీపుని ఎవరో సూదిపట్టి గుచ్చుతున్నట్టుగా భావించడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడు ముఖ్యంగా పక్కటి ఎముకలు విరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఈ ప్రమాదం కూడాను జూలై నెల 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. నిత్యము కూడా మీరు ఒంటరిగా ప్రయాణం చేయకుండా ఈ నెలంతా కూడా ఎవరినన్నా తోడు పెట్టుకోవడం, అంటే ఒక వ్యక్తి సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. చురుగ్గా ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటారు. విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఐక్యూ లెవెల్స్ కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. స్మార్ట్ వర్క్ని చేస్తూ ఉంటారు. విద్యార్థులు ఎప్పుడూ చదవని వ్యక్తి చదవాలి అనేటువంటి కోరిక ఈ జూలై 4వ తారీఖు నుంచి ఏర్పడుతుంది. కష్టపడాలి, చదివే ముఖ్యం, చదువుకుంటేనే సమాజంలో గౌరవం అనేటువంటి విషయాన్ని ఈ నెలలో మిథున రాశి వారు తెలుసుకుంటూ ఉంటారు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక క్యాడర్ మిమ్మల్ని తప్పించేస్తుంది. మీరు సొంత గూటికి చేరతారు. జనాల్లో గౌరవం అనేటువంటిది కొంచెం తగ్గుతుంది. మీరు సొంత పార్టీల్లోకి వెళ్ళిపోవడం వల్ల మీ ఖ్యాతి మళ్ళా పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి అంత యోగదాయకంగా లేదు. అవకాశాలు కనబడవు. అవకాశం ఇప్పిస్తాము అని చెప్పి మిమ్మల్ని నమ్మించి వంచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అది కూడా జూలై 15వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు.
తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనేటువంటి ఆలోచన ఉన్నవారు జూలై నెల 18వ తారీఖు నుంచి 24 మధ్యలో వెచ్చించండి, కలిసి వస్తుంది. నష్టపోరు, లాభపడరు. మీ ధనానికి ఒక భరోసా అయితే ఏర్పడుతుంది. ఇక వ్యాపారం చేయాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వారు జూలై నెలలో కేవలం పేపర్ వర్క్ మాత్రమే చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వ్యాపారాలు చేయవద్దు. మీకు అంత యోగదాయకంగా లేదు. పైగా శుక్రస్థానం నీచయుక్తంలో చూస్తున్నాడు, రాహుస్థానం బాగోలేదు. కాబట్టి వ్యాపారంలో మీరు కనుక ఇప్పుడు పెట్టుబడులు పెడితే ధనం రాకపోగా కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశమే. మీరు వ్యాపారాలు పెట్టాలి అనే తొందరలో సరైన వాస్తు లేని చోట వ్యాపారం పెట్టాలని నిర్ణయం చేసుకుంటారు, తక్కువలో వస్తోందని. తప్పుడు గైడెన్స్ వల్ల మీరు పెట్టకూడని ప్రదేశాల్లో మీ వ్యాపారాన్ని పెడుతూ ఉంటారు. ఏది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే ఎక్కడ బిజినెస్లు పెడితే అభివృద్ధి చెందుతాం అనేటువంటి విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి వ్యాపారానికి కేవలము మిథున రాశి వారు గ్రౌండ్ వర్క్ చేయండి. ఎక్కడ పెట్టాలి, ఏ సెంటర్లో పెట్టాలి, నేను పెట్టే బిజినెస్ ఈ సెంటర్లో వర్తిస్తుందా, ఇక్కడ ఇంకేమైనా పోటీదాయకమైన వాతావరణం ఉందా, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టవలసి వస్తుంది, నాకు ఎంత లోన్ వస్తుంది, ఇటువంటి విషయాలు మాత్రమే ఆలోచించి పేపర్ వర్క్ చేయండి తప్ప ఈ నెలలో వ్యాపారాలు చేయవద్దు. ఇక ఎటువంటి వ్యాపారాలకి నేను పేపర్ వర్క్ చేయాలి గురువుగారు అంటే ముఖ్యంగా శీతల పానీయాలు కానీ ద్రవ పదార్థాలకు సంబంధించింది కానీ లేదా పేపర్ బాటిల్స్ అని లేకపోతే ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించి కానీ పుస్తకాలకు సంబంధించి కానీ స్టేషనరీ సంబంధించి కానీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి సూచనలు. ఎలక్ట్రికల్లో కూడా కేవలము మీరు వైర్లు, టైర్లు ఇలా ఎలక్ట్రికల్లో వైర్కి సంబంధించి కానీ మెకానికల్ దగ్గరికి వచ్చేసరికి టైర్లు, బోల్ట్లకు సంబంధించి కానీ చేయండి, కలిసి వస్తుంది. మిథున రాశి వారు భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటివి మరి కాస్త పెరుగుతాయి. భార్యాభర్తలు కోర్టు వరకు కూడా మీ గొడవను తీసుకెళ్లేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ కనుక కోర్టులో ఉంటే మీకు ఈ నెల కూడా నిరుత్సాహమే అని చెప్పాలి. మిథున రాశిలో ఉన్నటువంటి వారు రైతుల విషయానికి వస్తే మొదటి 3 వారాలు కూడా మానసికమైన ఇబ్బంది కలుగుతుంది. చివరి వారంలో ఆనందదాయకమైన అవకాశం ఏర్పడుతోంది. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి ఆడవారి విషయానికి వస్తే కనుక విందు వినోదాల్లో తక్కువగా పాల్గొంటారు. వెళ్ళాలి అనుకున్న పుణ్యక్షేత్రానికి కూడా వెళ్ళలేకపోతారు. ఆర్థిక ఇబ్బందులు అనేటివి ఎక్కువ అవుతాయి. ఈ నెలలో ఈ ఆర్థిక ఇబ్బందిని తగ్గించడానికి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలతో మాత్రమే ఈ నెలంతా పూర్తి చేసేస్తారు. ఈ మిథున రాశి వారు ఈ నెలంతా కూడాను దుర్గాదేవి ఆరాధన చేయడం, మందారం, ఎర్రటి మందారాలతో పూజ చేయడం చాలా మంచిది. ఒకవేళ దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళలేని వారు క్లీం దుర్గాయే నమః అని ఇంట్లో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి కాస్త పసుపు కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ కుంకుమని మీరు వృత్తలాకారంగా ధరించండి, క్షేమదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారి పరిపూర్తి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి మీ యొక్క లైఫ్ సెటిల్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, వివాహం ఎప్పుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగడానికి మార్గాలు ఏమన్నా కనబడతాయా, మీరంటూ ఒక స్థిరత్వాన్ని ఎప్పుడు ఏర్పరచుకుంటున్నారనే విషయాన్ని పూర్తిగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ సమయానికి మీరు చెప్పినటువంటి సమాధానాల ఆధారంగా గణాంకాల ప్రకారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. సర్వము శ్రీ దుర్గి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతోంది.